ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కు స్వాగతం. గత ప్రభుత్వంలో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ స్థానిక 19వ డివిజన్ లంకాపట్నంలో ప్రజలకు నేటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదని, మంచినీటి కుళాయిల ద్వారా మురుగునీరు వస్తుందని, ఆ నీటిలో కెలకలు నులిపురుగులు దర్శనమిస్తున్నాయని, ఆ నీటిని త్రాగడం వలన ప్రజలు అనేక రకాల అనారోగ్యాల పాలై మరణించే అవకాశం ఉందని, అంతేకాకుండా అక్కడ ఉన్న జనాభాకు తగ్గట్టుగా పరిమితమైన కుళాయి కనెక్షన్లు అందుబాటులో లేవని, మున్సిపల్ కార్పొరేషన్ వారు సక్రమంగా పన్నులు కట్టించుకుని కూడా ఉన్న కుళాయిల ద్వారా అవసరాలకు తగ్గట్టుగా కావాల్సినంత నీరు సప్లై చేయకపోవడం వలన ప్రజలు వేరే దూర ప్రాంతాలకు వెళ్లి మంచినీరు తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనుక లంకాపట్నం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛమైన త్రాగునీరు అందరికీ అందేటట్లు తగిన చర్యలు తీసుకోవలసినదిగా విజయనగరం జిల్లా రెల్లి వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యకు మరియు హెల్త్ ఆఫీసర్ కొండపల్లి సాంబమూర్తులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన లంకాపట్నం 19 డివిజన్లోని ప్రజలు అనేవారు చాలా నిరుపేదలు. రిక్షాలు వేసుకుంటారు, ఆటోలు వేసుకుంటారు, రోడ్ల మీద పళ్ళు కాయగూరలు అమ్ముకుంటారు. మరి ఎన్నో కూలి పనులు చేసుకొని ఆ యొక్క వచ్చిన డబ్బులతోని ఇంటి పోషణ పిల్లలు చదివిస్తుంటారు. అయితే మంచినీళ్ళు తాగడానికి ఆ యొక్క మంచినీరు కుళాయిలోని చాలా బురద నీళ్ళు వస్తుంది, చాలా డస్ట్ నీళ్ళు వస్తుంది, చెత్తలు వస్తుంది, నులిపురుగులు వస్తుంది. దానివల్ల ఆ యొక్క లంకాపట్నం 19 డివిజన్ ప్రజలు తాగితే వాళ్ళ కుటుంబము పిల్లలు టైఫాయిడ్, మలేరియా, వాంతులు, విరోచనాలకి గురవడానికి అవకాశాలు ఉంది. వారి ఆరోగ్యం కోల్పోతారు. అలాంటి నీరు తాగడం వల్ల కిడ్నీలు పోవడానికి అవకాశాలు ఉంది. కాబట్టి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనరు, హెల్త్ ఆఫీసర్ గారు లంకాపట్నం 19 డివిజన్కి వచ్చి పర్యటించవలసిందిగా మేము ఆ యొక్క అధికారులను తెలియపరుస్తున్నాం. గత ప్రభుత్వంలోనే ఇలాగే మున్సిపల్ కమిషనర్ని, హెల్త్ ఆఫీసర్ని కలిసి మెమరాండం చాలాసార్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా సరే ఎటువంటి ఫలితం లేకుండా ఉంది. కాబట్టి దయచేసి ఇప్పుడైనా జిల్లా అధికారులు వచ్చి ఈ యొక్క లంకాపట్నం పర్యటించి మన లంకాపట్నం నిరుపేదలకు మంచినీరు అనేది పరిశుభ్రంగా ఇస్తే లంకాపట్నం ప్రజలు పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారని అధికారులు వేడుకుంటున్నాం. అంతేకాక లంకాపట్నంలోని ఒక కుళాయి, మంచినీరు కుళాయికి 20 మంది కుటుంబాలు పట్టుకుంటున్నాము. వాళ్ళు సన్నటి దారిస్తున్నారు. అదేనా ఒక గంటన్నర ఇస్తున్నారు, చాలటం లేదు. నీళ్ళు లేక ఆ యొక్క నీళ్లు గురించి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళి తేవడం జరుగుతుంది. దయచేసి అధికారులు మాకు మంచినీళ్ళు అనేది ప్రెజర్ రావాలి. ఒక 2 గంటలు 2 గంటలన్నర నీళ్ళు ఇస్తే లంకాపట్నం 19 డివిజన్ ప్రజలందరికీ మంచినీళ్ళు కలుగుతుంది. దయచేసి జిల్లా అధికారులు వచ్చి పర్యటించి మాకు మంచినీళ్ళు మంచిగా ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నాం. అయ్యా, ఈ యొక్క రౌతు వీధి, లంకాపట్నం రౌతు వీధిలోనే గొట్టాలు వేశారు గత ప్రభుత్వంలోనే. అప్పటి నుండి కూడా ఇంతవరకు ఆ యొక్క గొట్టాల్లో నుంచి ఎటువంటి నీళ్లు రావడం లేదు. కానీ నీళ్ళు లేక లంకాపట్నం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వ అధికారులు వచ్చి పర్యటించి ఆ గొట్టంలో నీరు ఎప్పించవలసిందిగా జిల్లా అధికారులని మేము వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒకసారి సార్ ప్రజలకి సార్ అందరూ వచ్చారు. ప్రజా సమస్య కదా, ప్రజా సమస్య కూడా మేము మీడియాలో చెప్పుకుంటాం. మీరు తీసుకోలేదు, ఇవ్వలేదు, మీరు చెప్పుకోండి. అలాగే సార్ ఇది ఇవ్వడానికి వచ్చిన ప్రజా సమస్య మీరు వద్దు అంటే మరి మా ప్రజల బురద నీరు వస్తుంది, ఆ నురుపురుగులు వస్తుంది. దానివల్ల ప్రజలకు ప్రాణహాని ఉంది. అది మాకు పర్యవేక్షించండి, రెక్టిఫై చేయండి. చాలా సంవత్సరాలు మేము చెప్తున్నాం. అది ప్రజలకి హెల్త్ కి సంబంధించింది కాబట్టి ఆ యొక్క వాటర్ తాగడం వల్ల టైఫాయిడ్, మలేరియా, వాంతులు, విరోచనాలు వ్యాధులు గురవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రాణహాని కూడా ఉంది ఆ వాటర్.